మిస్టర్ ఎన్టీవీ యాదవ్, నవీన్ యాదవ్ ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము ఇక్కడ కెమెరా ముందర కూర్చుంటే మాకు లేని ఆలోచన కూడా క్రియేట్ చేసి ఏవో ప్రశ్నలు అడుగుతుంటాడు. ఈ ప్రశ్నలు అతని కోసం కాదు, మీకోసమే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే మీలో ఎవరికో ఉన్నటువంటి ఆలోచనలు ఇతను క్రియేటివిటీగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దానికి మేము మ్యాక్సిమం మా పరిధిలో ఉన్నటువంటి సమాధానం చెప్తుంటాం. ప్రమాణంగా తీసుకోకండి, అది ఒక మోడల్గా తీసుకోండి. ఏదైనా కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకాలు చూసి మేము పూర్తిగా చెప్పగలం. నమస్కారం, శ్రీమాత్రే నమః. ఆల్మోస్ట్ ఆల్ ఒక అర్ధ భాగం ముగించిపోతుంది జూన్ 30 నుంచి. జూలై 1 నుంచి రెండవ అర్ధ భాగం ఆంగ్ల నూతన సంవత్సరంగా అని చెప్పడం. మనం కౌంటింగ్ కూడా అలాగే కూడా అవుతుంది. మళ్ళీ ఉగాది టు ఉగాది మళ్ళీ మనం చెప్పుకుంటాము. జ్యోతిషాస్త్ర ప్రకారం శని, రాహు, కేతు గోచారాల ప్రభావం పరిశీలిస్తే జూలై 26 తర్వాత కొన్ని రాసులకి జాక్పాట్ అని కూడా చెప్పచ్చు. ఊహకు కూడా అందని కొన్ని రాసులు, అరే వీళ్ళకి బాగాలేదు కదా అని అనుకున్న రాసులు కూడా మారబోతున్నాయి. అది ఎలా మారబోతుందంటే ఎక్కువ అవకాశాలు, ఆర్థిక పురోగతి, ఆకస్మిక లాభాలు, సామాజిక గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. జాక్పాట్ అంటే లాటరీ మాత్రమే కాదు, జీవితాన్ని మార్చే అవకాశం. ఒప్పందం, ఉద్యోగ ప్రమోషన్, వ్యాపారం, రియల్ ఎస్టేట్ రకాలుగా ఉంటుంది. దీంట్లో మొట్టమొదటి స్థానాన్ని కర్కాటక రాశి పొందింది. ఇది చాలా అద్భుతమైనటువంటి రాశి. ఎన్నో ఏళ్లుగా ఈ కర్కాటక రాశి వారికి ఫలితాలంతా కూడా గందరగోళంగా ఉన్నదంతా కూడా మారిపోయింది అని కూడా చెప్పచ్చు. ఎందుకు ప్రత్యేకం? రెండో అర్ధ భాగంలో నాయకత్వ, అధికార, ప్రజాదరణ సంబంధించిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఊహించిన ఆదాయ వనరులు, పాత పెట్టుబడుల నుండి లాభాలు, పెద్ద క్లయింట్లు లేదా కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రమోషన్లో చాలా మంచి అవకాశాలు, మీడియా, యూట్యూబర్లకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మరి రెండవ స్థానంలో ఎవరు ఉన్నారంటే ఇమీడియట్గా సింహరాశి ఉన్నారు. అయ్యో, సింహరాశికి అష్టమ శని జరుగుతుంది కదా గురువుగారు, మరి వాళ్ళకి ఎక్కడ యోగం? అష్టమ శని ఉన్నా కూడాను యోగాన్ని అందించేటువంటి యోగం ఈ యొక్క జూలై 1 నుంచి సింహరాశి వారికి కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా పెరుగుతుంది. ఈ యొక్క సింహరాశి వారికి కోపం ఉంటుంది చూసారు, ఆ కోపం అదుపులోకి వస్తుంది. అందరూ కలిసికట్టుగా చక్కగా యాత్రలకు, విహార యాత్రలు లేదా ఆధ్యాత్మిక యాత్రలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాల్లో ఒప్పందాలు వేసుకుంటారు. గురు భగవానుడు ఏం చెప్తున్నాడు? ఏ శనీశ్వర, ఈ సింహరాశి మీద ఉన్నటువంటి ఆ యొక్క బాధను నేను ఈ సంవత్సరం రాజుగా ఉంటున్నాను కాబట్టి, నవనాయకుల రాజు గురు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ఆ సింహరాశి యొక్క అష్టమ శని ప్రభావాన్ని కూడా తగ్గించి వారికి కూడా అనుకూలన కలిగించు అని చెప్తున్నాడు. కాబట్టి రెండవ స్థానంలో సింహరాశి అధికంగా ఉంటున్నారు. ఇంకా మూడవ స్థానంలో తులారాశి. ఈ తులారాశి వారికి ఏమేమి చెప్తున్నారు? విదేశీ యోగాలు, విదేశీయ ఉద్యోగం, విదేశీ యోగాలు, కోర్టు వ్యవహారాల్లో పెండింగ్ కేసులు అనుకూలత, చట్టపరమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విదేశీయ సంబంధాల ద్వారా వివాహాలు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా 4వ స్థానంలో వృషభ రాశి వారి. వృషభ రాశి వారికి 4వ స్థానం వచ్చిందంటే అంటే వీళ్ళు ముందున్న రాశి ముందు చెప్పాలి, తర్వాత ఉన్న రాశి తర్వాత చెప్పాలని కాదు, స్థానాన్ని బట్టి వస్తుంది అనమాట. వృషభ రాశి వారికి ధనం, ఆస్తులు, భూమి, స్థిర పెట్టుబడుల విషయంలో బలమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు. భూమి, ఇల్లు కొనుగోలు, అమ్మకాలు, లాభాలు పొందుతారు. బ్యాంకింగ్ సెక్టార్, ఈ యొక్క షేర్ మార్కెట్ల ద్వారా బాగా కలిసి పొందుతారు. స్థిరమైనటువంటి సంపదను సృష్టించుకోగలుగుతారు వృషభ రాశి వారు. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇంకా 5వ స్థానంలో వృశ్చిక రాశి వారు ఉన్నారు. ఇంకా వాళ్ళకి చెప్పాలా, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, యోగం అంటే యోగం మీకేని కూడా చెప్పచ్చు. పట్టిందల్లా బంగారం అండి ఈ వృశ్చిక రాశి వారికి. ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా మీ యొక్క పంట పండినంటే అని కూడా చెప్పచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. రాజకీయ నాయకులకి యోగం. వ్యాపారం చేస్తున్నారా, వారికి చాలా యోగం. అద్భుతాలను చూడబోతున్నారని మీరు అద్భుతాలను చూడబోతున్నారు వృశ్చిక రాశి మిత్రులారా. చాలా అద్భుతమైనటువంటిది. ప్రజా దర్బార్లో పొందుతారు. ఇంకా ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగం, డిఫెన్స్ లేకపోతే బ్యూరోక్రాట్స్గా అంతా ఉంటారు, చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా ఆఖరిగా మీనరాశి వారని చెప్తున్నారు. గురు అనుగ్రహంతో ఆధ్యాత్మిక మరియు ఆర్థిక పురోగతి. వీళ్ళకి ఏళ్నాడు శని నడుస్తుంది. మీనరాశికి బాగుండడం ఏందండి? ఏళ్నాటి శని నడుస్తుంది కదా, అదే ప్రత్యేకత. ఈ అర్ధభాగంలో మీనరాశికి గురు భగవానుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. శని భగవానుడు శాంతిస్తున్నాడు. కళలు,
సినిమా యాక్టర్స్, మీడియా రంగం వాళ్ళకి, నటులు, గాయకులు, రచయితలు, యూట్యూబర్స్కి మంచి కాలం. క్రియేటివ్ రంగాల వాళ్ళకి గుర్తింపు. ఇంకా ఓవరాల్ ఈ 6 రాసులకి కూడా ఎలా ఉందంటే సినీ, టీవీ, యూట్యూబ్ రంగం వారికి, సింహ, మీన, ధనుసు వారికి చాలా యోగంగా ఉంది. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఉద్యోగ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ర్యాంక్ వైజ్ గా తీసుకుంటే రెండవ భాగంలో ఇప్పుడు నేను 1 నుంచి 12 లెక్క పెడతాను చూడండి. నెంబరింగ్ అంతా కూడా మారుతూ వస్తుంది అనమాట. 2026 అర్ధ భాగంలో లక్కీ ర్యాంక్స్ తీసుకుంటే నంబర్ 1లో సింహం, 2 వృషభం, 3 తుల, 4 ధనుసు, 5 మీనం, 6 కర్కాటకం, 7 కన్య, 8 మిథునం, 9 మేషం, 10 వృశ్చికం, 11 కుంభ, 12 మకర రాశి. ఈ వివరాలన్నీ కూడా భగవంతుడి అనుగ్రహంతో ఈ 6 రాసులు కాకుండా మిగతా 6 రాసులకి మధ్యస్థంగా ఉంటుంది. కానీ ఎవరు కూడా ఈ సంవత్సరం పెద్దగా ఇబ్బంది పడరని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 12 రాసుల్లో ఏదో ఒక రాశి మనమందరం కూడా ఉన్నాం. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాం. విజయోస్తు. మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, పరిహారం ఏం చేసుకోవాలి గురుగారు అని అంటే, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ముట్టించి దీపం పెట్టుకోండి. లేదు గురుగారు మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులని సంప్రదించండి. లేదా మా ఛానల్ ద్వారా చూడాలనుకుంటారా, డిస్ప్లేలో నంబర్ పెట్టాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. గురుగారు ఇంకా మాకు ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్గా ఇంకా కొంచెం శక్తివంతమైనటువంటిది ఏమైనా సపోర్ట్ మాకు కావాలంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల. ఈ మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అందిస్తున్నాము. మాతో ఫోన్ మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాం. ఏదో ఆన్లైన్లో దొరుకుతుంది కొనేయండి అంటే కాదండి, ఇది పూజ చేసింది. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించి మాతో మాట్లాడిన తర్వాతనే మేము మీకు కన్ఫర్మ్ చేస్తాం. విజయోస్తు. అయితే ప్రధానమైనటువంటి ఇన్కమ్ ద్వారా మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ ఒక చోట ఉండకండి, ఒక పరిగెత్తండి. ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ మీ యొక్క కుంభరాశి వారికి చెప్పాలి. మాకు ఎప్పుడు జరగట్లేదు అంటున్నారు కదా. ఒక చిన్న ఉదాహరణ, మనము ఆహారం తింటాం కదా, ఒక పిండి బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ వాడతాం కదా. ఇడ్లీ అలా ఒక గరిటె వేయగానే ముద్దగా అలా ఉంటుంది, అది 10 రూపాయలు. అదే ఒక గరిటి దోశ అలా స్ప్రెడ్ చేయగానే అది 40 రూపాయలు అవుతుంది. అంటే మీ యొక్క పరిధిని మీరు తగ్గించుకోవడం వల్ల అది 10 రూపాయలు అవుతుంది, స్ప్రెడ్ చేయడం వల్ల అది 40 రూపాయలు అవుతుంది. అలాగే కుంభరాశి వారు మీ యొక్క పరిధిని పెంచుకుంటూ పోండి. ఆ కొంచెంతోనే ఇంకా ఎంతో గొప్ప స్థితికి